సందర్భంలోనే 6 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను అంటే ప్రజల ఆస్తులను అమ్మిన బీజేపీ ఇవాళ కోట్లకు పైగా అప్పులు చేసి ఏ విధంగా దేశాన్ని దివాలా తీయించిన బీజేపీ, ఇటువైపు 7 లక్షల పైచిలకు కోట్ల అప్పులు చేసిన బీఆర్ఎస్, ఇలా వాళ్ళు అభివృద్ధి సంక్షేమం పట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా తెలంగాణలో గట్టిగా పనిచేస్తున్న వైనం చూసి ఇద్దరు కూడబలుపుకొని చేస్తున్న ఏవైతే ఈ అహంకారపూరితమైన ధోరణి ఉందో ఇది మంచి సాంప్రదాయం కాదు. ఏ బిల్లుకు సహకరించరు, ఏ దానికి ఆల్ పార్టీ మీటింగ్ పెడితే రారు, ఏది రారు. మళ్ళీ బీసీల పట్ల ప్రేమ లేదని ఒకడు అంటాడు, ఎస్సీల పట్ల ప్రేమ లేదని ఒకడు అంటాడు, అభివృద్ధి పట్ల లేదని ఒకడు అంటాడు, సంక్షేమం పట్ల లేదంటే. మరి చేసినవన్నీ చేస్తుంటే ఒక ఏమంటాము పనికిరాని విమర్శలు చేసుకోవడానికి పరిమితమైన తప్పితే మీరు సాధిస్తున్నది ఏంటిదని ఒక్కసారి ఆలోచిస్తుండ్రా? ఒకవైపు రాని ప్రతిపక్ష నాయకుడి మీద ఏ చర్చ లేదు, ఆయనే ఇంట్లో పండుకుంటాడు. ఇక్కడి నుంచేమో ఈయన మోడీ, అమిత్ షా ఇల్లు పేని వీళ్ళకు బీజేపీలకు చెప్తా ఉంటారు. తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా బీజేపీ, బీఆర్ఎస్ నిలబడకండి. ప్రజల సమస్యలున్నా, ఎలాంటి సమస్యలున్నా, ప్రత్యేకించి అలాంటి సమస్యల పట్ల ప్రభుత్వం సావధానంగా వింటది, వాటిని పరిష్కరిస్తుంది. కాబట్టి మీరేమి కళ్ళల్లో నిప్పులు పోసుకొని లేకపోతే కళ్ళల్లో కారం కొట్టే విధంగానో మీరు వ్యవహరించకండి అని చెప్పేది నేను చెప్తున్నాను.